దేవుని ప్రియ బిడ్డలారా, Paul is saying that the church of Ephesians are missing something in their spiritual life. వారి ఆత్మీయ జీవితంలో మరి ఎఫెసీ సంఘము ఏదో ఒక బలహీనతను కలిగి ఉన్నట్టు మనం చూస్తున్నాం దేవుని ప్రియ బిడ్డలారా. ఆ బలహీనత ఏంటిదంటే సమయమును తెలుసుకోకపోవడము, నాట్ నోయింగ్ ద టైం. యేసయ్య యెరూషలేమును చూసి ఏడ్చినట్టు మనం చూస్తున్నాం. ఏమని ఏడ్చాడు ప్రభు? యెరూషలేమా, ఎన్నిసార్లు గద్ద వచ్చినప్పుడు కోడి తన రెక్కల క్రింద తన పిల్లల్ని పెట్టుకుంటుందో, నేను ఎన్నిసార్లు మిమ్మల్ని నా రెక్కల క్రింద పెట్టుకోవాలి? మీకు అర్థం అవ్వట్లేదు. యూ డు నాట్ అండర్స్టాండ్ ద టైమ్ ఆఫ్ ద విజిటేషన్ అని ప్రభు మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. నీకు తెలియలేదు, ప్రభు దర్శించిన కాలము నీకు తెలియలేదు అని ప్రభు అక్కడ మాట్లాడుతున్నట్టు మనం గమనించాం. అయితే దేవుని ప్రియ బిడ్డలారా, ఈరోజు తిరిగి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, we need to understand the visitation, the time of his visitation. ఆయన మనల్ని దర్శించే సమయము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుడు మరి ఆదామును సృష్టించిన తర్వాత, అన్ని కూడా ఆయనకు అనుగ్రహించిన తర్వాత, ఆయనతో సహవాసం చేయడానికి ప్రత్యేకంగా ఆదాము దగ్గరికి వస్తున్నట్టు మనం గమనించాం. దాని అర్థం ఏంటిదంటే దేవుడు మానవునితో సమయం గడిపేటటువంటి ఆ యొక్క సహవాసము గురించి ఎదురు చూసేటటువంటి దేవుడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనిషి ఎప్పుడు తన యొక్క సమయాన్ని మరి వాడు సద్వినియోగం చేసుకుంటాడంటే, వాని సమయంలో, అంటే 139వ కీర్తనలో బైబిల్లో ఏమనుందంటే, మనము పుట్టక మునిపే, మనము మన తల్లి గర్భంలో పిండము రూపంలో ఉన్నప్పుడే మన గురించి మన దినములన్నీ కూడా లిఖితములాయను అని చెప్పేసి దేవుని వాక్యంలో ఉన్నది. అంటే దాని అర్థం ఏంటిది? మనము పుట్టేటటువంటి డేట్ ఆఫ్ బర్త్ రిలీజ్ కాకముందే మన ఎక్స్పిరేషన్ డేట్ కూడా దేవునికి తెలుసు. ఆ డేట్, ఆ సంవత్సరము, ఆ నెల, ఆ దినము, ఆ వారము, ఆ గడియ, ఆ నిమిషము, ఆ అర సెకండ్ కూడా ప్రభువుకు తెలుసు. అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే, సమయమును సద్వినియోగం చేసుకోవాలంటే సమయాన్ని పోనీయొద్దు అని మరి పౌలు చెప్తున్నాడు. ఎఫెసీ సంఘంలో ఏదో జరుగుతా ఉంది. అక్కడ ఆ పరిస్థితుల్లో పౌలు చెప్తా ఉన్నాడు, దినములు చెడ్డవి కనుక. అప్పుడే దినములు చెడ్డవనంటే 2000 సంవత్సరాల క్రిందటనే పౌలు ఒక సంఘానికి చెప్తున్నాడు దినములు చెడ్డవి గనక అనంటే, మరి 2000 సంవత్సరాలకు ఎన్ని మార్పులు ఈ భూమిలో జరిగినాయో మీరు గమనించాలి. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని వాక్యములో ఏమనుందనేసనంటే, సమయము అనేది మానవునికి ఇవ్వబడ్డది, అయితే అది కిరాయికి ఇవ్వబడ్డది. ఇట్ ఈస్ రెంటెడ్. ద టైమ్ ఈస్ బీన్ రెంటెడ్. అంటే భూమి ఆరంభం ఉంది, భూమికి అంతం ఉంది. భూమి ఆరంభము ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము, ఆది అందు దేవుని వాక్యం ఉండను అని, ఆది అందు దేవుడు భూమిని ఆకాశమును సృష్టించెను అని చెప్పేసి రాయబడ్డది. బెరెషిత్ బారాహెత్ అషామహిం వెహయా ఆరెత్స్. అంటే దాని అర్థం ఏంటిదంటే, సముద్రముల మధ్యలో దేవుడు భూమిని కలగజేసి దాన్ని ఆయన పరిపాలించేటటువంటి దేవుడు అని దాని యొక్క అర్థము. అయితే భూమి ఉన్నది, అయితే అది నిరాకారముగా ఉంది. జలములు ఉన్నాయి, ఆ జలముల పైన ఆత్మ అల్లాడుచుండెను. దేనికి అల్లాడుచున్నాడంటే, దేవుని వాక్యము గురించి. దేవుడు వెలుగు కలుగును గాక అనగానే ఆ మాటను తీసుకొని he has activated the whole universe that you see now. దేవుని ప్రియబిడ్డలారా, మన జీవితంలో నేను అనుకుంటాను, ఇదిగో నిరాకారంగా ఉన్నటువంటి జీవితం కూడా, నిరాకారమైన జీవితం, అవసరం లేదన్న జీవితం. కొంతమంది అంటారు, నా జీవితం ఎవరికి అవసరం లేదండి అని. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకుంటుండొచ్చు, దేవుడు నా జీవితం ఎవరికి అవసరం లేదని, కానీ దేవుడు చెప్తున్నాడు, నాకు అవసరం నీ జీవితము. నేను నీ గురించి లోకంలోనికి వచ్చి క్రయతనముగా నా యొక్క రక్తాన్ని నేను కార్చి, నేను చనిపోయి 3వ దినాన తిరిగి లేచడానికి కారణం ఏంటిదంటే, నేను నిన్ను విమోచించడానికి. God was only, Jesus came into this world and he lived only for 33.5 years. But you know what he has done in that 33.5 years, my friend?
It is amazing. He has redeemed the time from the time of creation. ఆది నుండి మానవులు మరి కోల్పోతున్నటువంటి సమయం అంతటిని కూడా ఆయన ఒకేసారి ఆ సమయాన్ని రిడీమ్ చేసినట్టు మనము చూస్తా ఉన్నాం. టుడే ద టైటిల్ ఆఫ్ మై సర్మన్ ఇస్ రిడీమ్ ద టైమ్. Redeeming the time, however you can put it. Redeem the time. And who can redeem the time is a question. Redeem the time. Redeem the time. But who can redeem the time? Now there are three things that are given here in this passage that we have read. మూడు విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నది దేవుని ప్రియబిడ్డలారా. Number one, the word of God says, look carefully how you walk, not as unwise but be wise, making the use of your time, because the days are evil. Therefore do not be foolish. Now the first thing is, a person who walks foolishly can never redeem the time. సమయాన్ని ఎప్పుడు కూడా వాడు సద్వినియోగం చేసుకోలేడు, వాడు విడుదల చేసుకోలేడు. Proverbs chapter 3 verse 5 లో ఏమనుందనంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. దేవుని వాక్యంలో మానవునికి కావాల్సినంత కూడా ఉందండి. ఈ రోజు నువ్వు అనుకోవచ్చు, నాకేం అవసరం లేదు, ఏదో నాకు తెలిసినంత మట్టుకు నేను బ్రతుకుతాను అని చెప్పేసి నువ్వు అనుకోవచ్చు. బ్రతుకు, ఎందుకంటే దేవుడికి ఇచ్చిండు అది ఖర్చు పెట్టాలి. అది ఖర్చు పెట్టాల్సిందే, ఖర్చు అవుతుంది. అది నువ్వు ఇష్టపడకపోయినా నిన్నటి దినము ఈ రోజు నీకు రాదు, గతించిపోయినటువంటి సంవత్సరాలు నీకు రావు. కనుక సమయం గడిచిపోతా ఉంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ గడియారం స్టార్ట్ అయిపోయింది, అది మీటర్ డౌన్ అయింది, అది ఎప్పటికీ కూడా నడుస్తూనే ఉంటుంది. ఎప్పటి వరకు నడుస్తుంది అంటే ఒక సమయం అది ఆగిపోబోతుంది గనక అప్పటి వరకు నీ సమయం. దాంట్లో నువ్వు తింటావా, తాగుతావా, ముచ్చట్లాడతావా, మురికి జోకులేస్తావా, సినిమాలు చూస్తావా, తర్వాత చెడ్డ మాటలు మాట్లాడతావా, భయంకరంగా ప్రవర్తిస్తావా, మీరు ఏం చేస్తావా, అన్ని చేసుకో. ఇక దాని టైంలోనే నువ్వు చేసుకో. చాలా మట్టుకు ఇప్పుడు దినాల్లో అకాల మరణాలు జరగడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటిదనంటే, పీపుల్ హూ డు నాట్ రిడీమ్ ద టైమ్. సమయాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోకుండా వాళ్ళు అజ్ఞానుల వలె పోయినందుకు అకాల మరణాలను మనము చూస్తున్నాం. దేవుని ప్రియబిడ్డలారా, ఈ రోజు ఉదయ కాలమున ప్రభు మాట్లాడుతున్నాడు, ట్రస్ట్ ఇన్ ద లార్డ్, డోంట్ ట్రస్ట్ విత్ ఆల్ యువర్ హార్ట్, డు నాట్ లీన్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్, ఇన్ ఆల్ యువర్ వేస్ అక్నాలెడ్జ్ హిమ్ అండ్ హి విల్ మేక్ స్ట్రైట్ యువర్ paths. Be not wise in your own eyes. Fear the Lord and turn away from evil. It will be healing to your flesh and refreshing to your bones. That is what the Lord is saying today. The Lord is saying, don't be foolish. The first quality that I see here, what Paul is mentioning, my friends, is that you and I do not walk foolishly. అజ్ఞానుల వలె మనము నడవద్దంట. రెండవది అక్కడే రాయబడ్డది చూడండి దేవుని ప్రియబిడ్డలారా, అక్కడ ఏమని రాయబడ్డదంటే, therefore do not be foolish but understand the will of the Lord is. Understand what the will of the Lord is. దేవుని చిత్తమును అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్ వాట్ ద విల్ ఆఫ్ గాడ్ ఇస్. చాలా మంది అంటారు, అడిగితే కొన్ని ప్రశ్నలు అడుగుతారు, నువ్వు ఎవరు అని అంటే మనం చెప్తాము మన తల్లిదండ్రుల పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, ఇది చెప్తాం. కానీ దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలుసు అంటే నీ దేవునికి తెలుసు. హీ నోస్ హూ యు ఆర్. ఆయనకు తెలుసు నువ్వు ఎవరో, నువ్వు పుట్టినటువంటి దానికి రీజన్ ఏంటిదో ఆయనకు తెలుసు. హీ నోస్ ద రీజన్ వై యు ఆర్ బోర్న్. వై? బికాజ్ హీ ఇస్ ద క్రియేటర్. ఆయననే నిన్ను సృష్టించిండు. ఏదో ఒక జంతువుకు పుట్టినట్టు నువ్వు పుట్టలేదు, ఆయన స్వరూపం పెట్టుకొని నువ్వు పుట్టినావు. కనుక ఆయన స్వరూపంలో నువ్వు పుట్టినావు కనుక నీకు ఒక ప్రణాళిక ఉన్నది. ఇర్మియా గ్రంథము 29:12 అక్కడ ఏమని రాయబడ్డదంటే, ఇదిగో నేను నీ గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను, అది నీ భవిష్యత్తులో నీకు మేలు కలగడానికి అన్నాడు. I have a plan for you and this plan will have a future and a hope for you, the Lord says. Jeremiah 29:11. What we need to understand is, God who created us, he has not created us with as an accident. చాలా మంది అంటారు, కొంతమంది నేను విన్నాను కూడా, నా స్నేహితుల దగ్గర వాళ్ళు అంటారు, ఏదో నీకు 4th or 5th అంటే, అరే యాక్సిడెంట్ రా. యాక్సిడెంటా? అరే, you understand what I'm saying?
యాక్సిడెంట్ రా అనుకోలేదు మేమని. దేవుడు అంటున్నాడు, నో 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 నో, నేను అనుకున్నందుకే నువ్వు పుట్టినావు అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవుని నామం స్తోత్రములు. అయితే దేవుని ప్రియబిడ్డలారా, సమయమును సద్వినియోగము చేసుకోవాలన్నటువంటి ఆ యొక్క ఉద్దేశము అది పౌలుకి ఎందుకు వచ్చింది అనేసి there is a reason, and I wanted to show you some things today this morning. When you look into the scriptures, the word making the most, by the way, those who have done the series with me, a Kairos time entamandi gurtundo teliyadu kani, that was a beautiful time that God gave to understand the word Kairos, samayamu అనేటటువంటిది మనం అంటే. See, today my focus is not that one, so I'm not going to put my focus in it. But if you have time, if you wanted to do, there is a series that is being given, where we understood what are the different times, సమయాలు, వేరే సమయాలు ఏవేవి ఉన్నాయి అనేది అన్ని కూడా మరి మేము చూస్తాం కనుక. if you have time, go back to the previous videos. You will see the video that talks about the kairos అనేటటువంటి వర్డ్ మనకు కనబడుతుంది. Kairos is a Greek word which means time. Now the word using the time అనేది గ్రీక్ భాషలో ఒక పదము రాయబడి ఉన్నది దేవుని ప్రియబిడ్డలారా. and I wanted to tell you this one. The word is used, the name of how we pronounce it is exagorazo. The word is difficult to pronounce, but it is very important for us this morning. Exagorazo. The word meaning is redeeming what? Kairos. Exagorazo whole Korea, Kairos means the redeeming the time. The meaning redeeming the time it is not just that you are going to redeem the time later in your life, but you can also redeem the time that has passed in your life. I will tell you how we can redeem the time that has been passed in our life. Some things are broken. As I said, on the day of resurrection, God was saying, you can redeem some of these. You might look at the ashes, but God knows what was the material, before it became an ash. You might look at the dry bone, but God knows what was a living object out of that dry bone, my friend. You might be looking at a destroyed or a ruined situation, but God knows what was built earlier before that ruins has come. The word of God says a Christian will be able to redeem the time. There are some people who have redeemed the time. There are some people who lost their time in their lives. God will look at man's life and then decide whether his life can be extended or not. The Lord is the author and finisher of our life, my friend. Today I wanted to let you know that church is in need of redeeming the time. సమయమును సద్వినియోగం చేసుకోవాలి, సమయమును విడుదల చేయాలి. నీ జీవితంలో నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఎన్నో అసమర్థతలు లేక ఎన్నో మరి బాధలతో కన్నీటితో నువ్వు ఉండొచ్చు. అరే నేను అలా చేసేది ఉండే, ఇలా చేసేది ఉండే, నేను అట్లా చేసేది ఉండే, ఈ వ్యక్తితో నేను అట్లా మాట్లాడేది ఉండే, నా సంబంధంలో నేను ఈ విధంగా ఉండేది ఉండే అని నీకు ఉండొచ్చు. బట్ గాడ్ ఈస్ సేయింగ్, if you turn to me and if you now don't act foolishly but walk wisely, and then you understand the will of God in your life, my friend, you will have a capacity to redeem everything that you have lost in your life. The Lord says, whatever a locust ఏదైతే తినేసిందో దాన్ని నేను తిరిగి నీకు ఇస్తాను అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు కొత్త ధాన్యము నీ యొక్క పంటలో నుండి బయలుదేరుతుంది అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. నేను నీ తినేటటువంటి పురుగును నేను గద్దిస్తాను. ఎప్పుడైతే అది పురుగు గద్దించబడుతుందో దేవుని ప్రియబిడ్డలారా, అప్పుడు నీ రూయిన్స్ స్టాప్ చేయబడ్డాయి. అయితే క్రొత్త ధాన్యము, క్రొత్త ద్రాక్షారసము మరి బయటికి రావడం మనం చూస్తాము. That is what redeeming time is. Today is very, very important. The third thing that we need to learn, the first thing is don't be foolish. So that means be wise. Second one, understand the will of God. And the third thing is that we need to understand that the word of God says in 18, it says, so do not be drunk with wine, that is a debauchery, but be filled with the Spirit. And the third thing is filled with the Spirit.
ఆత్మ చేత నింపబడము. మొదటిది దేవుని ప్రియబిడ్డలారా రాయబడినటువంటి విషయం ఏంటంటే జ్ఞానుల వలె నడుచుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. రెండవది ఆయన చిత్తమేమిటో గ్రహించాలి. 17లో ఉన్నది ఆయన చిత్తమేమిటో గ్రహించాలి. మూడవ విషయం ఏంటుందంటే మరి ఆత్మ పూర్ణులై ఉండాలి. ఆత్మతో పూర్ణులై ఉండాలి. We should be filled with the Spirit. Now there is a sequence for these three. If you see, a person who is walking foolishly need to stop that foolishness and become wise. Now a person who becomes wise will be eligible for the second element to understand the will of God. Now a person who understands the will of God in his life will only be able to understand, but he will not have power to fulfill what the Lord is asking him to do. For that one, he will move to the third area where he will be filled with the Holy Ghost. Now a person who is walking foolishly, if he stop his foolishness and start trusting the Lord and then understanding God, then will understand his will. And then those who understand his will are given an aid, are given a help by the Lord. That is the Holy Spirit God who will fill you and will make you capable that you will be able to, redeem the time. In your life, if you want to know whether you are redeeming the time, there are some signs that you can see. Now, ఆత్మ చేత నింపబడినటువంటి వారి జీవితంలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి పౌలు మనకు చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా గమనిద్దాం. Those who are filled with the Spirit, what they will do is they will address one another in psalms and hymns and spiritual songs, singing and making melody to the Lord in their heart. They will make melody. They will have that beauty, that comes out where they will address one another, in psalms and in hymns, my friend. దేవుని వాక్యంలో ఇక్కడ రాయబడ్డది. ఈ వచనాలను నేను జాగ్రత్త చదువుతాను, గమనించండి. ఒకరినొకడు కీర్తనలతో సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువు గూర్చి పాడుచు కీర్తించుచు అని చెప్పేసి రాయబడి ఉన్నది. అంటే అట్లా అని చెప్పేసి హలో అని చెప్పేసి పాట స్టార్ట్ చేయొద్దు ఫోన్లో. అది కాదు నేను అనేది. అవతలోడు చచ్చిపోతాడు ఒక్కోసారి రాగం సరిగ్గా లేకపోతే. అది కాదు నేను మాట్లాడేది. నేనేమంటున్నానంటే మధురమైన పాట నీ నోట్ల నుంచి వస్తుంది అని అంటే ముందు ఆ యొక్క వ్యక్తి గురించి ఆ మధురమైన మాటలు మీకు ఉంటాయని దాని యొక్క అర్థం. అంటే దాని ఆ పద్యములతోనూ మరి పాటలతోనూ ఒకరినొకరు మనము మాట్లాడుకోవాలి, సంభాషించాలి, ప్రభువును స్తుతించి గణపరచాలి అనేటటువంటి ఆ భావన ఎప్పుడు వస్తుందంటే ముందు మృదువైనటువంటి మాటలు మన జీవితంలో నుంచి మన నోట్ల నుంచి బయటికి వెళ్ళడం మనం చూస్తాం. ఎవరి జీవితం అయితే ఆత్మ చేత నింపబడుతుందో వాడు మాత్రమే ఆ విధమైన మృదువైన మాటలు మాట్లాడగలడు. దేవుని ప్రియబిడ్డలారా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. The second thing is giving thanks always and for everything to God the Father in the name of our Lord Jesus Christ. Now, what is important here is a person who is filled with the Holy Spirit, that person will have a heart of thanksgiving all the time. ఎప్పటికీ గునుగారు, లేకపోతే ఎప్పటికీ గునుగుతూనే ఉంటారు. ఎంత చేసినా చాలా మంది ఇంకా గునుగుతూనే ఉంటారు. ఇచ్చినటువంటి ఆశీర్వాదమును బట్టి చాలా మంది గునుక్కోవడం మనం చూస్తూ ఉంటాం. ఇంతే బై నా లైఫ్ ఇంతే, అది అంతే ఉంటుంది. అడుగంటుగా పోతా ఉంటది, ఉన్నవి కూడా ఊడుచుకోపోతా ఉంటాయి. ఎందుకో తెలుసా? నీకు కృతజ్ఞత అనేది లేదు కనుక. కృతజ్ఞతతో నువ్వు ఆరాధించడము, నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటే అప్పుడు నీ యొక్క పిండి ఇంక్రీజ్ కావడం నువ్వు చూస్తావు. నీ యొక్క బుడ్డిలో ఉన్నటువంటి నూనె ఇంక్రీజ్ కావడం నువ్వు చూస్తావు. నీ జీవితంలో ప్రొవిజన్స్ రావడం చూస్తావు. నీ జీవితంలో ఆశీర్వాదాలు పొంగి పొరలడం చూస్తావు. కృతజ్ఞత లేని జీవితానికి దేవుడు ఏది కూడా ఇవ్వలేడు. దేవుని ప్రియబిడ్డలారా, కానీ కృతజ్ఞత రావాలి అంటే ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత సంపూర్ణంగా నింపబడాలి. లేదా మరి ఇంకొక విధంగా చెప్పాలంటే ఎవరి జీవితము దేవుని యొక్క ఆత్మ చేత సంపూర్ణంగా నింపబడుతుందంటే దేవుని చిత్తమును తెలుసుకున్నటువంటి వాడు. ఎవడు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాడంటే
అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకుంటే వాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాడు. దేవుని ప్రియబిడ్డలారా, this subject today that I am dealing is a very, very big subject. I do not know whether I can make it justice, but I wanted to bring it all the things that God has, put in my heart for each one of us. What is it that I wanted to tell is, ఎవరు ఈ అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడిచేటటువంటి వాడు ఎవడు? అజ్ఞానుల వలె కాక, ఫులిష్నెస్ ఏంటంటే, he thinks that he is getting everything done and he don't have to really need this wisdom that is coming from God. See, James talks about the wisdom that is coming from God. దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి జ్ఞానము మనిషిని ముడితేనే తప్ప జ్ఞానము మనిషి ఆ జ్ఞానాన్ని సంపాదించుకోలేడు. ఈ లోకం ఇచ్చే జ్ఞానంలో కుయుక్తి ఉన్నది, ఈ లోకం ఇచ్చే జ్ఞానంలో స్వనీతి ఉన్నది, ఈ లోకం ఇచ్చే జ్ఞానంలో వేషధారణ ఉన్నది. ఈ లోకం ఇచ్చే జ్ఞానములో ద్వారా మనిషి ఏమవుతాడంటే ఒక ఆపర్చునిస్ట్ అవుతాడు, అవకాశవాది అవుతాడు. నువ్వు అనుకుంటుండొచ్చు, ఐఎమ్ స్మార్ట్, నేను నా బ్రెయిన్ యూజ్ చేస్తున్నా, ఐఎమ్ వెరీ వెరీ స్మార్ట్. యు నో వాట్, యు ఆర్ స్మార్ట్. ఐఎమ్ టెల్లింగ్ యూ, నేనే ఒప్పుకుంటున్నా, యు ఆర్ వెరీ స్మార్ట్, యు ఆర్ గెటింగ్ ఎవ్రీథింగ్. నీకు కావాల్సిన అన్ని కూడా నీకు దొరుకుతున్నాయి, నువ్వు ఏవేవైతే అనుకుంటున్నావు అన్ని కూడా నీకు దొరుకుతున్నాయి. ఎందుకంటే నువ్వు ఒక అవకాశవాది ఉండొచ్చు. అవకాశవాదికి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వానికి చాలా డిఫరెన్స్ ఉంది. లెట్ మీ టెల్ యు అగైన్, one who utilizes the opportunities is very different from an opportunist. An opportunist is somebody who will make things done and who will get things done, who will receive all the things that he will wanted in his life, but the motive is different for an opportunist. అంటే దాని అర్థం ఏంటిదంటే, దేవుని ప్రియబిడ్డలారా చూడండి, మరి నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకు మన జీవితము కిరాయికి ఇచ్చిండు దేవుడు, మన శరీరం కిరాయికి ఇచ్చిండు. మనము మంచిగా ఎప్పుడు చాలా మంది చూసుకుంటా ఉంటారు, అద్దంలో చూసుకుంటా ఉంటారు, బడే మంచిగా అంటే చేయొద్దు అని అంటలేదు దేవుని ప్రియబిడ్డలారా, మంచిగా ఉండాలా, చక్కగా ఉండాలా, ఏదైనా వాట్ ఎవర్ యూ కెన్ డూ, యూ డూ ఇట్ అండ్ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ బ్యూటిఫుల్, దట్ ఈస్ నో ప్రాబ్లం. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, when you take care of your body, have you understood the secret of it, that this body you have to give up? ఈ భూమి బయటికి పోయినప్పుడు ఎప్పుడన్నా నువ్వు జ్ఞాపకం చేసుకో, ఎవరు లేనప్పుడు ఈ విషయాన్ని నేను నీకు చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకో. నువ్వు బయటికి పోగానే, when you go outside, you know what will happen? The creation looks at you and then the creation will either communicate two messages to you. You know what the first message is? The first message is, అరే నువ్వు నాకు భారంగా ఉన్నావు అని అంటారు. ఏమంటారో తెలుసా? నువ్వు నాకు భారంగా ఉన్నావు, భూమికి నువ్వు భారంగా ఉన్నావురా అని అంటారు. ఎందుకో తెలుసా? నీకు నాకు డిఫరెన్స్ ఏంటంటే తెలుసా? భూమి ఆ మట్టి ఏమంటుందో తెలుసా? నీకు నాకు డిఫరెన్స్ ఏందో తెలుసా? నువ్వు జీవిస్తున్న మట్టివి, నువ్వు మరణించిన మట్టిని అని అంటారు, అంతే. ద డిఫరెన్స్, ఓన్లీ డిఫరెన్స్ ఇస్, నీవు జీవిస్తున్న మట్టివి, నేను జీవం లేని మట్టిని అని అంటారు. కానీ అది జీవం లేని మట్టిది అయినా మరి ఈరోజు చెట్లన్నీ కూడా ఫలించడానికి ఆ మట్టే కారణమైంది. నిజం చెప్పాలంటే అది జీవం కలిగిందే, అది జీవం కలిగిందే, నువ్వు జీవం కలిగిన, నీ జీవం వెళ్ళిపోతుందా, ఇంకా జీవం ఉంటుంది నిజంగా చెప్పాలంటే. రెండవది ఇంకొక రెస్పాన్స్ ఏమిటో తెలుసా? నిన్ను బట్టి నేను ఆశీర్వదించబడుతున్నానని భూమి చెప్తుంది నీతో. హల్లెలూయా. నిన్ను బట్టి నేను ఆశీర్వదించబడుతున్నానని చెప్పి భూమి చెప్తుంది. ఒక చెట్టు దగ్గరికి పోయినప్పుడు, ఆ చెట్టు దగ్గరికి పోతే ఆ చెట్టు అంటే అంట, అబ్బా నేను ధన్యుణ్ణి, ఎందుకో తెలుసా, నువ్వు నా దగ్గరికి వచ్చిన వాళ్ళని అంటారు. ఒక పువ్వు, ఒక గార్డెన్ లో ఒక పువ్వు మంచిగా పుష్పించినటువంటి పువ్వు దగ్గరికి నువ్వు పోతే ఆ పువ్వు మాట్లాడుతుందంట, కొంచెం నన్ను ఒక్కసారి ముట్టవా, కొంచెం నా మీద చెయ్యవా, ఎందుకంటే నువ్వు నన్ను ముట్టడం ద్వారా నా జీవితం ధన్యమైపోతుందని అని అంటదంట ఒక ఫ్లవర్. ఎందుకో తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో పౌలు చెప్తాడు, చూడండి ఈ విషయాన్ని. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, దేవుని ప్రియబిడ్డలారా, లుక్ ఎట్ దిస్ వర్స్ వెరీ కేర్ఫుల్లీ అండ్ వర్స్ 19 నుంచి చూడండి. వర్స్ 19 నుంచి చూడండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది.
దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లల పొందుబోవు మహిమ గల స్వతంత్రము పొందుతునని నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. ఈ మాట ఇది అర్థం చేసుకుంటా ఉంటే నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి తెలుసా? సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచు ఉన్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనతో కూడా దత్తపుత్రాత్మము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచు ఉన్నాము అని అంటున్నాడు. అది నిరీక్షణ కలిగి ఉందంట. ఎందుకో తెలుసా? దైవ కుమారుల ప్రత్యక్షత గురించి. భూమి విమోచింపబడుతుంది. సమయం ఏ విధంగా విమోచింపబడుతుందని నేను మాట్లాడుతున్నాను, భూమి కూడా విమోచింపబడుతుంది. అది విమోచింపబడడానికి క్రీస్తు లోకంలోనికి వస్తున్నాడు. అయితే దేవుని ప్రియబిడ్డలారా, సృష్టి నన్ను చూసి ఏమనుకుంటుందో తెలుసా? నీ ప్రత్యక్షత అంటే దేవుని యొక్క దైవత్వము నీలో ఉన్నట్లయితే, దేవుని ఆత్మ నీలో ఉన్నట్లయితే నువ్వు సృష్టిని ఎప్పుడు కూడా అబ్యూజ్ చేయవు. Genesis chapter 2 and verse 15, the word of God says that God took man from the dust. The Lord took the man from the dust. The word of God says in verse 7, then God formed a man from the dust of the ground and breathed into his nostrils the breath of life, and the man became a living creature. And the Lord God planted a garden in Eden, and then he put him there. But then again, if you see verse in third chapter, let's see the curse that the Lord has given and what he has said about this one. Look at that. For Adam he said, 17వ వచనంలో ఏమనుంది? ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పులను గచ్చ పొదలను నీకు మొలుచును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు అని. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు అని చెప్పేసి దేవుడు ఆదాముతో చెప్పిండు. ఎందుకండి భూమి శపించబడ్డది? భూమి ఏం తప్పు చేసిందండి? వృక్షాలు ఏం తప్పు చేసినాయండి? భూప్రపంచం అంతా ఏం తప్పు చేసిందండి? మానవుడు తప్పు చేసినందుకు భూమి శపించబడ్డదని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి భూమి ఎప్పుడు విమోచింపబడుతుందంటే మానవుడు తిరిగి దేవుణ్ణి ధరించినప్పుడు, క్రీస్తును ధరించినప్పుడు, దైవత్వము కలిగి ఎప్పుడైతే వాడు ప్రవర్తించి దేవుని యొక్క ప్రత్యక్షతను ఈ సృష్టికి ఇస్తాడో అప్పుడు సృష్టికి తెలిసిపోతుంది నా విమోచన సమీపముగా ఉన్నదని చెప్పేసి ఆ సృష్టి చెప్తుందంట. చూసారా మీరు? సో అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి నడుచుకునేటటువంటి వాడు ఏవి అబ్యూజ్ చేయడండి. సృష్టిని అబ్యూజ్ చేయడు. నేను చెప్పినాను కదా ఇందాక, సృష్టిని వాడు అబ్యూజ్ చేయడు. అంతేకాదు వాడు సిస్టమ్ని కూడా అబ్యూజ్ చేయడు. చాలా మంది ఈ టైంలో టాక్సెస్ చెప్పే టైంలో, పెట్టే టైంలో చాలా మట్టుకు సిపిఎలతో మాట్లాడతారు. ఏ విధంగా నేను ఏం చేస్తే, ఏమి కథలు, ఏమి మతలబు చేస్తే నేను ఎక్కువ సంపాదిస్తాను కలుస్తాను. దేవుని ప్రియబిడ్డలారా, తప్పు. డోంట్ డూ దట్. వై? లెట్ మీ టెల్ యూ. అది ఒక కుయుక్తి కలిగినటువంటి వాడు ఏ విధంగా సిస్టమ్ ని అబ్యూజ్ చేయాలని అనుకుంటున్నటువంటి వాడు చేసేటటువంటిది. ఎందుకో తెలుసా? నీకు మిగిలేది $10 అయినా దాన్ని $100గా చేసేటటువంటి దేవుడు నీ దేవుడు. ఆయన సామర్థ్యుడు. అరణ్యములో లక్షల మందిని పోషించిన దేవుడు ఈ అమెరికా దేశంలో నిన్ను నన్ను పోషించలేడా? వేరే దేశాల్లో దేవుడు పోషకుడు, మన పోషకుడు పరలోకమందున్న మన తండ్రి.
ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కానీ పరలోకమందు నా తండ్రి వాటిని పోషించటం లేదా? మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడునని ప్రభు చెప్పాడు. దేవుని ప్రియులారా, system abusing only happen when somebody is not a good steward. And who is not a good steward? Somebody who is an opportunist. He will grab every opportunity and he will prove himself better. He will acquire wealth in his life and he will do whatever that he needed in his life. ఇద్దరు సంపాదిస్తున్నారు దేవుని ప్రియులారా. అవకాశమును సద్వినియోగం చేసుకునేవాడు వేరు, అవకాశవాది వేరు. అవకాశవాది ఎప్పుడు కూడా ఒక పర్సనల్ అజెండా పెట్టుకొని ఉంటాడు అనమాట. ఎప్పుడు పర్సనల్ అజెండా పెట్టుకొని ఉంటాడు అనమాట. దేవుడు ఏదైనా అన్నాడు అనుకో, నేను నీకు ఇస్తాను అనుకున్నంటే అట్లా సరే అని అనుకుంటాడు. దాని ద్వారా వాడెంత సంపాదించుకుంటాడు అనేది ఎప్పుడు ఉంటుంది. కానీ నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటానా ప్రభా, ఈయన ఇచ్చే ఆశీర్వాదము వేరే వాళ్ళకి ఆశీర్వాదకరంగా నేను ఉండగలుగుతానా అని చెప్పేసి ఆ ఆలోచన వానికి రాదు. దేవుని ప్రియబిడ్డలారా, అది రాదు, వాడి నేచర్లోనే లేదు. అది వాడు అన్నిటినీ అబ్యూజ్ చేసేటటువంటి వాడు అనమాట. హీ విల్ యూజ్ as I said, he will use everything that this earth is giving, but then he will abuse the earth and the creation. He will abuse the system. He will take everything that the system is giving. Now everyone is getting all the money. Yes, it is, praise God, and wonderful. All of it is good. You get everything, the benefits, but then when you want it to be accountable, you're not accountable. So you are abusing the system. The third thing that I also see a person an opportunity to abuse is the people. మనుషులను వాడుకోవడానికి, వాళ్ళకి తెలుసు ఎవరితో ఉంటే ఏమైతే ఈ పనులు అని చెప్పేసి. వాడు ఆపర్చునిస్ట్ అనమాట. వాడు ఒక పారాసైట్ లాగా ఉంటాడు, లీచ్ లాగా ఉంటాడు, ఏ జనగలాగా. అది వాడు గుంజుతూనే ఉంటది. రక్తం ఎంత గుంజుతుంది అంటే అది గుంజి 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 అది టైర్డ్ అయిపోతుంది చూడు, మత్తుగా అయిపోయిన తర్వాత అప్పుడు వదిలేస్తుంది అంటది. అంటే అప్పటి వరకు దాని నిండా రక్తము అది సక్ చేసేంత వరకు ఒక మనిషిని పట్టుకొనే ఉంటది అనమాట. అది పారాసైట్ లాగా అది మనుషుల మీద బ్రతుకుతూ ఉంటది అనమాట. దేవుని ప్రియబిడ్డలారా, ఆపర్చునిస్ట్ ఇస్ సంబడి who will look into you and see your resources and say, it is good for me to be with him because I can empty all the resources in his life and I can use that one for my benefit. నా బెనిఫిట్ గురించి, నేను ఎదగడానికి. చాలా మంది అంటారు, ఇండియాలో అంటారు చాలా మంది, అరే తూ ఊపర్ ఆనే కే లియే బహుత్ సారే దినోं को तू డుబానా చాయి అని అంటారు. అంటే నువ్వు పైకి రావడానికి ఎంతో మందిని ముంచాలి రా. కానీ దేవుడు ఏమంటుండో తెలుసా, నువ్వు ఎవరిని ముంచాల్సిన అవసరం లేదు. నేను నీకు ఉంటే నేను నిన్ను లేవనెత్తాను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతనిని హెచ్చిస్తాను. 28వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండంలో అంటున్నాడు, ఇదిగో నీ ఇంట్లో, నీ పొలంలో, నీ బిజినెస్ లో, అన్నిటిలో నువ్వు ఆశీర్వాదకరంగా నేను పెడతాను. నేను నిన్ను తలగా పెడతాను కానీ తోకగా పెట్టాను అన్నటువంటి దేవుడు నీతో ఉంటాడు. ఆ దేవుడు కూడా నీకు అవకాశాలు ఇస్తుంటాడు. ఆ అవకాశాలను నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. See, there are people in the Bible, those who have used the opportunities and give thanks to the Lord, but there are some people who used the opportunities because they wanted to use it for their benefit. I was thinking about what examples that I can bring it to you. I wanted to remind you about a person who is truly an opportunist in the Old Testament, and his name is Balaam. Balaam గురించి మీరు ఆలోచించినట్లయితే, బిలాం యొక్క ప్రవక్త గురించి మీరు ఆలోచించినట్లయితే 2 Peter 2nd chapter 15th verse లో ఏమని రాయబడ్డదంటే, బిలాము గురించి ఏం రాయబడ్డదంటే, బేలం గురించి, they have left the straight way and wandered off to follow the way of Balaam son of Bezer, who loved the wages of wickedness. Who loved the wages of wickedness అని చెప్పేసి రాయబడ్డ దేవుని ప్రియబిడ్డలారా. పేతురు 2వ అధ్యాయము 15వ వచనంలో ఏమనుందంటే, తిన్నని మార్గమును విడిచి బేయరు కుమారుడైన బిలాము పోయిన మార్గము వంటి త్రోవ తప్పిపోయిరి. అక్కడ రాయబడినటువంటి మార్గం ఏంటంటే, తిన్నని మార్గమును విడిచి బేయరు కుమారుడైన బిలాము పోయిన మార్గము ఏంటిది? అది ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించి, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు అడ్డగింపబడను.
ఎట్లనగా నోరు లేని గర్ధబము ఒక గాడిద మానవునితో స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. ఎన్నోసార్లు ఒక గాడిద నీతో మాట్లాడుతుంది, ఒక పరిస్థితి నీతో మాట్లాడుతుంది, ఒక వస్తువు నీతో మాట్లాడుతుంది, జీవము లేనటువంటిది నీతో మాట్లాడుతుంది, ఒక మృగము నీతో మాట్లాడుతుంది, చెప్తుంది అరే ఒక వ్యక్తి వెర్రివాడా నువ్వు అట్లా చేయకూడదు, యు నీడ్ టు అండర్స్టాండ్. సో ఆ విధంగా బిలాముతో ఒక గాడిద మాట్లాడినట్టు మనతో కూడా అనేక సార్లు జీవము లేనిటువంటి జీవులు పరిస్థితులు మనతో మాట్లాడుతున్నాయి. ఎందుకో తెలుసా? తిన్నని మార్గమును దేవుడిచ్చిన మార్గమును విడిచి మనము అక్రమమైనటువంటి విధంగా వెళ్తే అది అజ్ఞానము, అది స్వనీతి, అది ఒక స్వార్థపరుని యొక్క జీవితం అన్నమాట. వాడు అవకాశవాది, అవకాశాలను యూజ్ చేసుకుంటాడు. ఎక్కడ పైసలు దొరుకుతాయి, ఎక్కడ ఏమొస్తాయి, ఎక్కడ పొజిషన్ వస్తుంది, ఏంటిది అనేది వాడి ఆలోచన ఎప్పుడు కూడా నేనెట్లా ఎదగాలా, నేనెట్లా బలపడాలా, that is what is there. And also in Jude chapter 1 verse 11, Jude chapter 1, Jude ఒకటే అధ్యాయం ఉంటుంది. మొదటి యూదా పత్రికలో ఒకటే అధ్యాయము 11వ వచనంలో ఏమనుందంటే 11వ వచనము, అయ్యా వారికి శ్రమ, వారు కయ్యోను విడిచిన మార్గమును విడిచిరి, కయ్యోను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆత్రుతగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారము చేసిరి. వీళ్ళందరినీ కూడా మీరు గమనించండి దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ ఎవరి గురించి రాయబడ్డది అంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ కయ్యోను, ఆపర్చునిస్ట్, అండ్ దెన్ ఇట్ టాక్స్ అబౌట్ బేలం, ఈజ్ అన్ ఆపర్చునిస్ట్, and the sons of Korah, opportunists. What is the main thing that we see in their lives is they have selfish motives in their life, and they wanted to do the things done in their life, but they don't care how they do it, how they get into the success. Ee roju chaala mandi oka successful life lo undachu. Recently I was talking to my friend Pastor Stephen, and he was mentioning ఇప్పుడు ఒక పెద్ద కథ అవుతుంది, ఒక చాలా ప్రాబ్లం అవుతుంది. ఏందనేసి గవర్నమెంట్ టీచర్స్ చాలా మంది, దాదాపు 850 మంది కంటే ఎక్కువ మంది ఫేక్ సర్టిఫికేట్స్ తోని ఉద్యోగాలను సంపాదించుకొని అక్కడ వాళ్ళు పనిచేసి టీచర్స్ గా పనిచేసి వాళ్ళు రిటైర్ అయ్యి కూడా 10 సంవత్సరాలు అయిందంట, ఇంకా పెన్షన్ తింటున్నారంట. వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్స్ బట్టి టీచర్స్ జాబ్ చేసుకుంటూ రిటైర్ అయిపోయి 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా పెన్షన్ తీసుకుంటా ఉన్నారనంట. ఎవరు వాళ్ళు? ఆపర్చునిస్ట్, అవకాశవాదులు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నానని అనుకుంటున్నారు, కానీ వాడు మన స్వనీతి గురించి, వాని స్వార్థము గురించి, ఎవరికో పోవాల్సినటువంటి ఉద్యోగము వాడు తీసుకొని దానివల్ల వాడు బ్రతికి తర్వాత ఇప్పుడు ఇంకా పెన్షన్ కూడా సంపాదిస్తున్నాడంటే దేవుని ప్రియబిడ్డలారా, చూసారా ఎంత భయంకరమైనటువంటి ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాము. ఇప్పుడు దే ఆర్ టేకింగ్ ఆల్ ద రికార్డ్స్ అండ్ వాంటెడ్ టు సీ హూ హ్యాస్ దోస్ కైండ్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఇప్పుడు చూస్తున్నటువంటి నీవు కూడా అదే పరిస్థితిలో ఉండొచ్చు, లేదా నువ్వు చేసిన ఉండొచ్చు. అయినా సరే ప్రభు నీతో ఒక మాట చెప్తున్నాడు, ఏంటంటే ఈ రోజు నుంచి నేను నీ జీవితాన్ని మార్చగలను, ఆ సామర్థ్యం నాకుంది. I'm an able God, I can change your life. ఇప్పటి వరకు నువ్వు బ్రతుకు వేరు, కానీ ఈ రోజు నుంచి నేను నిన్ను సమయాన్ని విమోచించేటటువంటి వాడుగా, నీ జీవితంలో సమయాన్ని విమోచించేవాడుగా నేను చేస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఈ రోజు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై ఫ్రెండ్. బిలాము గురించి, బేలం గురించి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే మరి ఆ మాటను నేను మీకు చదవాలని చెప్పేసి ఇష్టపడతా ఉన్నాను. ఇక్కడ పెర్గమ సంఘముతో ప్రభు మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అదేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలులకు ఉరి యుండుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధలను అనుసరించి మీలో ఉన్నారు అని చెప్పేసి బిలాము యొక్క బోధలను అనుసరించి ఒక అడ్డంకును, అరే మనోడు ఫస్ట్ వస్తాడు రా, ఎప్పుడు రన్నింగ్ రేస్లు అంటే జస్ట్ పోయేటప్పుడు ఇట్లా కాలు పెట్టడానికి కింద పడతాడు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అది సింపుల్ గా ఉండొచ్చు, కానీ అదే బిలాము యొక్క బోధ. అంటే ఒకడు మంచిగా ఆత్మీయంగా ఎదుగుతున్నాడు అంటే
వానికి ఎట్లా బ్రేక్అవుట్ అవ్వాలని తెలుసు. నేను చెప్తా చిట్కలి వాని మొత్తము స్పిరిచువాలిటీ అంతా ఎగిరిపోతుంది అని చెప్పేసి అది కూడా తెలుసా, బిలాం యొక్క బోధ. బిలాం ఏమంటాడో తెలుసా, ఇశ్రాయేలును బాలాక్తో చెప్తాడు, ఇశ్రాయేలును నేను శపించలేను. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నేను ఆశీర్వదించినటువంటి వాడిని నువ్వు శపించలేవు. చూడండి, శాపము ఆశీర్వాదము. శాపమునకు కర్త ఒక అవకాశవాది, ఆశీర్వాదానికి కర్త ఆ యొక్క అవకాశములను సద్వినియోగం చేసుకొని వాడు దేవుని మహిమపరిచేటటువంటి వాడు. ఈ రెండిట్లో ఒక దగ్గర శాపం ఉంది, ఒక దగ్గర ఆశీర్వాదం ఉంది. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నేను ఆశీర్వదించిన వారిని నీకెంత ధైర్యం వచ్చి శపిస్తావు? హౌ డేర్ యూ కమ్ అండ్ కర్స్ మై పీపుల్ whom I have blessed? The Lord is saying today, my friend, we need to remember, we need to see all these things. There is an importance that the Lord is bringing today in each one of our lives. And you see this one in Numbers 22, by the way. In Numbers 22, ఒక మాట చదువుతాను, జస్ట్ సంఖ్యాకాండము 22వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఉంది, అది నేను చదవాలనుకున్నాను బిలాము గురించి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 20వ వచనంలో ఏమనుందనేసి అంటే, దేవుని ప్రియ బిడ్డలారా, ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పిన మాటల చొప్పుననే నీవు చేయవలను అని అతనికి సెలవిచ్చాను. బిలాముతో చెప్తున్నాడు. బిలాము ఒకసారి వస్తాడు, బాలాకు కొంతమందిని పంపిస్తాడు, డబ్బులు ఇచ్చి తీసుకురమ్మని అంటే, దేవో వాళ్ళు పైసలు ఇచ్చి నేను పోతాను అంటున్నా, పోవద్దు అని అంటే, మళ్ళా తిరిగి మళ్ళా ఇంకెక్కువ డబ్బులు ఇస్తానని అంటే, అప్పుడు దేవుడు ఒక పాఠాన్ని బిలాముకు నేర్పియాలనుకున్నాడు, బాలాంకు నేర్పియాలని అనుకున్నాడు. అప్పుడు బిలాంతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, కానీ నేను ఏది చెప్తానో అది మాత్రమే నువ్వు మాట్లాడాలని చెప్పేసి అంటే, ఎప్పుడైతే ఇశ్రాయేలును శపించలేడని తెలుసుకున్నాడో బాలాకు ఒక సీక్రెట్ చెప్తాడు. బాలాకి ఒక సీక్రెట్ చెప్తాడు. బిలాం ఏమంటాడో తెలుసా, వీళ్ళను ఆశీర్వదించినటువంటి దేవుడు పరిశుద్ధుడు కనుక వీళ్ళ లోపల ఒకవేళ పాపం వస్తే ఆ పాపమును బట్టి ఆ పరిశుద్ధుడైన దేవుడు వీళ్ళని శపిస్తాడు. నేను శపించలేను, కానీ నేను ఒక సీక్రెట్ చెప్తున్నా, వాళ్ళకు ఒక అడ్డం వేసేసి అంది. ఏమంటాడో తెలుసా, మోయాబులో చాలా మంది అందగత్తెలు ఉన్నారు కదా, ఆడపిల్లలు, వాళ్ళని పంపియండి వీళ్ళ దగ్గరికి. వాళ్ళు వీళ్ళతో తప్పు చేస్తారు కనుక, వాళ్ళు వీళ్ళతో తప్పు చేసినందుకు ఆ వ్యభిచారమును బట్టి వాళ్ళ దేవుడే వాళ్ళని నాశనం చేస్తారని చెప్తారు. అది ఏం బోధనో తెలుసా, అది బిలాము బోధ. అది మనుషులలో ఉండే క్యారెక్టర్ ఎవరికి ఉంటుందో తెలుసా, అది ఒక ఆపర్చునిస్ట్ కు ఉంటుంది. వాడు మాత్రమే గెలవాలి. ఆ నంబర్ 1 స్థానంలో ఎప్పుడు వాడే ఉండాలి. ఎవరు ఆ స్థానంలో ఉండడం వాడు ఇష్టపడడు కనుక అక్కడ నుంచి వాడిని దింపడానికి వాడు ఏదైనా వాడుకుంటాడు. మనుషులను వాడుకుంటున్నట్టు మనం చూస్తున్నాం దేవుని ప్రియ బిడ్డలారా. పిప్పి చేసి ఇంకా అసలు అవసరం లేదని అనుకున్నప్పుడు అప్పుడు ఆ వ్యక్తిని వదిలేస్తాడు వాడు. దేర్ ఇస్ నార్సిస్ట్ అనేసి అంటారు. నార్సిస్ట్ అనేసి అంటారు. ద వర్డ్ మీనింగ్ ఇస్ సంబడి who will use all the resources for himself and he will abuse everything in people's life. That's another subject. We're going to deal that later in our life. But an opportunist is somebody who will always gain and all of the wealth and everything position for himself, and he has an hidden agenda. You will not come to know about it, but the Lord Jesus Christ says something in John chapter 10:10. The word of God says, a thief comes only to steal and to kill and destroy. I came that they may have life and life in abundant, the Lord says. చాలా మంది మనతో పాటే ఉంటారు దేవుని ప్రియ బిడ్డలారా, కానీ సమయం వచ్చినప్పుడు, ఒకవేళ ఆపద వచ్చినప్పుడు మనల్ని రక్షించకుండా ఆపదలు మనల్ని నెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాడు ఆపర్చునిస్ట్. వి రిమెంబర్, నీతో పాటు ఊకే నవ్వుతూనే ఉండేటటువంటి వాడిని జాగ్రత్త పెట్టుకోవాలి. నీతో పాటు ఏడ్చేటటువంటి వాడే, నీ శ్రమలలో నీతో ఉండేటటువంటి వాడే నిజమైనటువంటి స్నేహితుడు. దేవుని వాక్యంలో ఉంది కదా, 15వ కీర్తనలో మనం ఇంతకు ముందే చదువుకున్నాము, కానీ ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 15వ కీర్తనలో అక్కడ చాలా మటుకు రాయబడి ఉన్నది. అయితే నాకు ఎందుకో ఇక్కడ
ఒక ఒక క్యారెక్టర్స్ నాకు కనబడ్డాయి. ఏంటిదో తెలుసా? ఎవరు ఆ సమయం పోనీ యొక్క సద్వినియోగం చేసుకునేవాడు ఎవడంటే, ఇక్కడ రాయబడ్డట్టు, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు, యథార్థంగా ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండములాడాడు. వానికి కొండములాడేటటువంటి గుణం ఉండదు, ఆపర్చునిస్ట్ ఉంటుంది. నాలుకలతో కొండములాడేటటువంటిది. చలికానికి కీడు చేయడు. చెలుకానికి కీడు చేసేవాడు ఉంటే వాడు ఆపర్చునిస్ట్ అన్నమాట. తన పొరుగు వాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు, కానీ అసహ్యుడే వీనికి ప్రియుడు. ఆపర్చునిస్ట్ కి అసహ్యుడే ప్రియుడు. యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. వీడేమో యెహోవా యందు భయభక్తులు గల వారిని వాడు అసహ్యించును, వాళ్ళను హింసించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడండి. మాట తప్పేటవాడు ఎవడో తెలుసా? ఆపర్చునిస్ట్. అరే నువ్వు ఆ రోజు నువ్వు చేస్తానా బాయ్, చేస్తా అంటే అన్ని చేస్తానా, ఇప్పుడు నాకు నష్టం అవుతుంది నీకు అది చేస్తే. మరి నష్టమైన నిలబడేవాడెవడు? నీతిమంతుడు అండి, నీతిమంతుడు. నష్టము కలిగిన ఇచ్చిన మాటను బట్టి నిలబడేటటువంటి వాడు నీతిమంతుడు అండి. వాడు స్వార్థపరుడు కాదండి, వాడు ఆపర్చునిస్ట్ కాదండి, అవకాశవాది కాదండి. వాడు నీ గురించి నిలబడేటటువంటి వీడు. ఆ వ్యక్తులను నువ్వు సంపాదించుకో, నలుగురు వ్యక్తులను అట్లా నువ్వు సంపాదించుకో, నీ జీవితం ధన్యం అయిపోతుంది దేవుని ప్రియబిడ్డలారా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంతేకాదు, చూడండి ఇక్కడ రాయబడ్డది ఉన్నది, తన ద్రవ్యము వడ్డీకియడు. ఇంట్రెస్ట్ కియడు, పైసలకు. He'll be very, for his brothers and sisters. And I'm telling you, I'm very happy. There are circumstances that have happened in my life and also in the life of the church, and how our brothers are helping one another, when in times of need. I'm telling you, I'm very, very blessed. I'm very blessed. Mari తెలియనటువంటి విషయాలు నాకు తెలియదేమో కానీ నాకు తెలిసిన విషయాలు మాత్రం నేను ఎంతో తృప్తి కలిగిన నా విషయంలో. ద్రవ్యము వడ్డీకి ఇవ్వరు, నిరుపరాధిని చరుపుటకు లంచము పుచ్చుకొనరు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. ఎక్కడి నుంచి కదల్చబడడు? ఆ తిన్నమైన మార్గంలో నుండి, ఆ యొక్క నీతి మార్గంలో నుండి వాడు కదల్చబడడు. వాడు జ్ఞానము కలిగి నడుస్తుంటాడు. వాడు దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకుంటాడు. వాడు దేవుని యొక్క ఆత్మ చేత సంపూర్ణముగా నింపబడతాడని మనం గ్రహించాలి దేవుని ప్రియబిడ్డలారా. Today the second person that comes to me, my notice is గెహాజీ గురించి మీరు ఆలోచించారా? ఒక మాట నేను చెప్తాను గెహాజీ గురించి. మరి గెహాజీ ఎవరండి? గెహాజీ ఈజ్ ఎలీషా సర్వెంట్. ఎలీషా ఉన్నాడు కదా, ఎలీషా ప్రవక్త యొక్క సేవకుడు. మీరు గమనించారా? ఏలియా దేవుని దగ్గరికి కొనిపోబడుతున్నప్పుడు మరి దేవుడు ఏలియాతో చెప్తాడు, నువ్వు పోయి మరి ఎలీషాను అనాయింట్ చేయి అని చెప్పేసి అంటాడు. ఎలీషాకు తెలుసు ఏలియా వెళ్తున్నాడని, అందుకని ఎప్పుడు ఏలియాతోనే ఉండి అభిషేకం పొందుకుంటాడు. రెట్టింపు అభిషేకము, ఏలియా కంటే రెట్టింపు అభిషేకము కలిగినటువంటి వాడు ఎలీషా అయితే, నిజానికి ఒకవేళ గెహాజీ దేవుణ్ణి అడిగితే, దేవా ఏలియా టైంలోనే కష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. జెజబెల్ ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ఆహాబు ఒక ఆపర్చునిస్ట్, ఆడు ఏదైనా గ్రాప్ చేసుకునేటటువంటి వ్యక్తి. వాడు అసలు జెజబెల్ చేసుకోవడము ఎంత భయంకరమైన విషయం. ఆమె తీసుకొచ్చి విగ్రహారాధన పెట్టింది, ఇశ్రాయేల్ అందరినీ విగ్రహారాధనలో నడిపించినటువంటి వాడు. అంతేకాదు దేవుని ప్రియబిడ్డలారా, ఆమె 800 మంది ప్రవక్తలను, ఆ యొక్క బయలు ప్రవక్తలను పెంచుతా ఉన్నది వాళ్ళకి కావాల్సిన. అంతేకాదు నాబోతు వారికి చిన్న పొలం ఉన్నది, అక్కడ ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట మీద పడ్డది కన్ను. ఆ కన్ను పడ్డది. అప్పటి నుంచి వీడు నారాజు, వీడు తినకుండా ఉంటుందంట. ఈమె అంట అబద్ధ సాక్ష్యం చెప్పి వాడిని రాళ్ళతో కొట్టించి ఆ యొక్క ద్రాక్ష తోటను ఈయనకు అప్పగిస్తే, ఈయన మంచిగా సూట్ వేసుకొని ఇక రెడీగా బయలుదేరి ఆ నాబోతు ఉన్నటువంటి ఆ ద్రాక్ష తోటకు బయలుదేరి. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరమైన జీవితం అండి అది. వాని కలిగినటువంటి అన్ని వదిలేసి ఒక పేదవాడికి ఉన్నటువంటి ఆ భూమి మీద వాని కన్ను పడ్డదండి. ఎంత భయంకరం అండి. గెహాజీ మరి దేవుని ప్రియబిడ్డలారా, మరి గెహాజీ అనొచ్చు, దేవా ఏలియాను నువ్వు తీసుకునేటప్పుడు ఎలీషా
అది ఆ రెండంతల ఆత్మను కావాలని అన్నాడు కదా. మరి నేను ఒకవేళ ఎలీషా తర్వాత సేవకునైతే నేను పరిచర్య నీకు చేయాలంటే ఎలీషాకు కలిగిన రెండంత ఆత్మలను మళ్ళా రెండంతలు చేసి నాకు ఇవ్వనంటే దేవుడు ఇవ్వకపోతున్నానా అండి? ఇవ్వకపోతుండే నా దేవుడు. నీ దేవుడు నా దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు తెలుసా? నేను అనుకుంటాను గెహాజీ వాజ్ ద నెక్స్ట్ ప్రాఫెట్. if God could use after ఎలైషా చనిపోయిన తర్వాత అండి, ఆయన పాతి పెట్టిన తర్వాత ఆయన సమాధిలో ఒక సైనికుడు చనిపోతే ఆ సమాధిలో సైనికుడు పెడితే ఎలీషా చనిపోయిన తర్వాత ఉన్న ఎముకలలో ఉన్న బలం ఏంటంటే ఒక సైనికుని శవము దానికి తాకగానే ఆ శవము లేచి కూర్చున్నదండి, నిలబడ్డదండి. నీ ప్రభు ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఒకవేళ గెహాజీ అడిగితే గెహాజీకి కూడా ఆ అభిషేకం ఆ రెండంతలు అంటే ఎలీషా కలిగిన రెండంతల అభిషేకము కలిగే స్థానంలో ఉన్నటువంటి ఈ గెహాజీ పొడగొట్టుకున్నదండి. అది ఆ అవకాశం పొడగొట్టుకున్నాడు. ఒక వచనం చదువుతాను, 2వ రాజులు 5వ అధ్యాయము 20వ వచనమును గమనించండి దేవుని బిడ్డలారా. 2వ రాజులు 5వ అధ్యాయము. ఇవి చదివినప్పుడు నాకు చాలా బాధ అవుతుంది. ఇవి చదివినప్పుడు నేను చాలా బాధపడేటటువంటి సమయం అన్నమాట ఇది. 5వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే అక్కడ గెహాజీ మాట్లాడుతున్నాడండి, నామాన్తో మాట్లాడుతున్నాడు. మీకు అంత స్టోరీ తెలుసా? ఐఎమ్ నాట్ టేకింగ్ ద స్టోరీ. నామాన్ ఒక కుష్టి వ్యాధి, సిరియాకు సంబంధించినప్పుడు సిరియా ఆర్మీ కమాండర్, ఆయన కుష్టి వ్యాధి ఉంటే ఒక చిన్న పిల్ల ద్వారా మరి ఆయన యూదా దగ్గరికి రావడం జరిగింది. అక్కడ ఎలీషా ప్రవక్త చెప్తాడు, నువ్వు పోయి యోర్దానులో 7 సార్లు మునిగితే నీ యొక్క కుష్టి వ్యాధి పోతుందని అంటే ఆయన చాలా బాధపడి, ఏంది మా దగ్గర నదులు లేవా, ఈ నదుల్లో నేను ఎందుకు పోవాలని చెప్పి అంటాడు. తర్వాత ఒక సేవకుడు అంటాడు, అయ్యా ఆయన ఏమి వేరే చెప్పలేదు కదా, యుద్ధం చేయమని అనలేదు కదా, ఆ నదిలో 7 సార్లు మునగమన్నాడు, ఏమైంది ప్రాబ్లము అని చెప్పేసి అంటే సరే అని ఆ యొక్క నామాను మరి దాంట్లో 7 సార్లు మునిగిన తర్వాత ఆయన పూర్తిగా శుద్ధి చెందిన తర్వాత ఆయన ఎలీషా దగ్గరికి అన్ని బహుమానాలు తీసుకొని వస్తే ఎలీషా అంటాడు, నీ దగ్గర ఉన్న నాకు ఏది కూడా అవసరం లేదు, ఐఎమ్ నాట్ చార్జింగ్ ఎనీథింగ్, జస్ట్ గో అని అంటే అప్పుడు గెహాజీ అనుకుంటాడు చూడండి, గెహాజీ పోయి అంటాడు, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఆ నామానును తీసుకొని వచ్చిన వాటన్నిటినీ అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతనిని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకొందును అనుకొని నామానును కలుసుకొనుటకు పోవుచుండగా నామానును తన వెనుక నుండి పరుగుని వచ్చుచున్న వారిని చూచి అతను తన రథమును దిగి ఎదుర్కొని క్షేమమా అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, క్షేమమే అని చెప్పి నా యాజకుడు నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనస్తులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు వచ్చిండు, ఇప్పుడే వచ్చింది కనుక నీవు వారికి 2 మానుల వెండియు 2 దుస్తులను బట్టలను దయచేయమని సెలవీయగా అతడు అందుకు నామాను తనకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొని పొమ్మని బతిమాలి 2 సంచుల 4 మణుగులు గల వెండి కట్టి 2 దుస్తులను బట్టలను ఇచ్చి తన పనివారినిచ్చి 2 తీసుకొని పోతే లేదా నేనే తీసుకొని పోతామని అంటాడు. అక్కడ నాకు నచ్చినటువంటి అక్కడ పోయి మళ్ళీ ఎలీషా దగ్గర నిలబడ్డప్పుడు ఎలీషా అంటాడు, గెహాజీ ఎక్కడ పోయేసి వస్తున్నావు గెహాజీ అని అంటే, అప్పుడు గెహాజీ అంటాడు, ఎక్కడ పోలేదు నాయన, నేను ఇక్కడే ఉన్నాను మాస్టర్ అని అంటే, అక్కడ ఎలీషా అంటాడు 26వ వచనంలో, ఎలీషా అతనితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్లను ద్రాక్ష చెట్లను గొర్రెలను ఎడ్లను దాసులను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? అక్కడ బొడగొట్టుకున్నాడండి, అంతా కూడా అక్కడ బొడగొట్టుకున్నట్టు మనం చూస్తా ఉన్నాం. గెహాజీ ఏ స్థానంలో ఉండి అంటే అన్ని సంపూర్ణంగా పొందుకోవాల్సినటువంటి ఆ స్థానంలో ఉండి సమస్తమును పొడగొట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? he was thinking that he can use his wisdom and he can acquire everything, but what he forgot is there is somebody who is watching from above. ఒక దేవుడు ఆయనను గ్రహిస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు అనేటువంటి విషయం ఆయన గమనించలేదు.
ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ ఒక ఎగ్జాంపుల్ ఈరోజు చాలా పర్టికులర్గా తీసుకోవాలని ప్రభు చెప్తా ఉండే. దావీదు. దావీదు, ఈజ్ హీ an opportunist or who grabbed the opportunities? Let us see. ఒక కథ చెప్తాను, దాంట్లో 2 విషయాలు చెప్తాను నేను. ఒక విషయంలో కథలో ఏం జరిగిందంటే, సమూయేలు దావీదును అభిషేకించి వెళ్ళిపోతాడు. యుద్ధమున ఉన్నటువంటి అన్నలను కలవడానికి దావీదు వస్తాడు. గొలియాత్ని చూస్తాడు, నేను గొలియాత్తో కొట్లాడుతానని అంటాడు. సౌలు పర్మిషన్ ఇస్తాడు, వెళ్ళి గొలియాత్ని చంపేయడం మనం చూస్తాం. ఇట్ వాజ్ అన్ ఆపర్చునిటీ. హీ గ్రాబ్డ్ దట్ ఆపర్చునిటీ. There is no problem in grabbing the opportunity. The motive is important. దుర్బిని పెట్టి లేకపోతే మనము ఒక భూతద్దం పెట్టి హృదయాన్ని చూడాలి. దేవుడు నువ్వు కావాలనుకుని తీసుకున్నప్పుడల్లా నీ హృదయాన్ని చూస్తూ ఉంటాడు. దావీదును చూస్తున్నాడు. దావీదు హృదయంలో ఏమనుందో తెలుసా? జీవము కలిగిన దేవుణ్ణి సున్నతి లేనటువంటి వాడా, నీవు జీవము కలిగిన దేవుని బిడ్డలను శపించడానికి నువ్వు ఉంటావా? నేను నిన్ను చంపి నిన్ను నేను చంపేస్తానని చెప్పేసి దావీదు అంటాడు. అదేంటో తెలుసా? అది టేకింగ్ ద ఆపర్చునిటీ టు గివ్ గ్లోరీ టు గాడ్. I don't know how many times you seized the opportunity to give glory to God. You have done something. మరియతో యేసయ్య అంటాడు చూసావా కృత నిబంధనలో, ఆమె చేసేది మంచిది, ఎందుకంటే ఆమె నన్ను భూస్థాపన నిమిత్తమై నన్ను మరి అభిషేకించింది అని చెప్పేసి ప్రభు చెప్తాడు. మరియ చేసింది మంచిది. She sees that moment in the history, what she has done. ఆ అత్తరు జటామాంసి అత్తరును పగలగొట్టి ఆయన పాదముల మీద పోసినప్పుడు అక్కడ ప్రభు అంటాడు, ఈమె చేసింది మంచిది, ఈమె నా భూస్థాపన నిమిత్తం నన్ను సిద్ధపరిచింది. నిజంగా సుగంధ ద్రవ్యములను ఆయనకు పెట్టలేదు, ఆయనకు పెట్టినటువంటిది ఏదైనా ఉంటే అది మరియనే పెట్టింది దేవుని ప్రియబిడ్డలారా యేసయ్యకు. So what we know is David also seized that moment and he gave glory to God. He fought with Goliath and he was able to win. He was able to win that war. But same David, when he was walking on the terrace, when his people were fighting, he saw Bathsheba and he committed sin with her. And then he used the people there, Joab, and he killed Uriah, and then he gets Bathsheba. Now what we see, a man who grabbed opportunity to give glory to God has become an opportunist. He used the surroundings, the wife of somebody and his army commander and his army and his soldiers, and he used the system and the kingdom and everything, and he has abused that one. ఎవరు పోయి తీసుకొని వచ్చిండొచ్చు బత్షెబాను? తీసుకొచ్చిన వాళ్ళందరికీ తెలీదా మా రాజు అయ్యుండి చేస్తున్నాడని? ఎంతమంది ఆయన ప్రవర్తన ద్వారా అవిశ్వాసులుగా మారినరు? ఎంతమంది ఆయన చేసిన నిర్ణయం ద్వారా దేవుని మహిమపరచలేకుండా ఆయన ఎంతమందిని క్రిందికి తీసుకొని వచ్చిండో దేవుని ప్రియబిడ్డలారా మీరు గ్రహించండి. What do we see here? A man who grabbed the opportunity became an opportunist. But then you know what? The loving God sent Nathan. నాతాను పంపించినప్పుడు అది నువ్వు ఒక బీదగా ఉన్నటువంటి ఒక వాని గొర్రెపిల్లని తీసుకొని వచ్చి నీ స్నేహితుల గురించి నువ్వు సంహరించి దాన్ని నువ్వు తిన్నావు చూడు, అది ఎవరు అని అంటే నువ్వే దావీదు, నువ్వు చేసినందుకే. you have lusted and you have murdered. The murder doesn't begin, the murder is not when somebody is kills somebody. The murder begins in the heart. Now who an opportunist will plan everything. He broke all the rules and he became an opportunist. But then you know what? When Nathan confronted David, he repented. Of course, there are a lot of things that have happened in the life of David. His own son, has raped a daughter, and his own son killed another one. His own son, he chased David, from his kingdom. He had to go, leave his palace, and all these things have happened because he has done something wrong in the sight of the Lord. Today, a David who was grabbing an opportunity and giving praises to God became an opportunist, but God again forgiven him. దేవుడు దావీదును క్షమించిన దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడని ఈ రోజు నేను నీకు చెప్తా ఉన్నాను. So what is it that we have learned? We have learned that a person, God opposes a proud person. God opposes a proud, but God gives grace to
humble, my friend. First Peter chapter 5 verse 5 and 6 I want to read. In the same way, you younger men must accept the authority of the elders, and all of you serve each other in humility. Why? God opposes the proud but favors the humble. So humble yourself under the mighty hand of God, and in the right time he will lift you up. Why Satan fell in Isaiah chapter 14 verse 12 to 15, it says, I will ascend to heaven and I'll set my throne above God. I will preside on the mountains of God far away in the north. I will climb to the highest heavens like the Most High. Instead of you will be brought down to the dead and down to the lowest. Why? The pride walks before the fall. Proverbs chapter 16 verse 18. Pride walks before destruction, and haughtiness before a fall. James chapter 4 verse 6 it says, but he gives us even more grace to stand against such evil desires. As the scripture says, God opposes the proud but favors the humble. Today we need to know that God is watching over each one of us and we can redeem the time. అందుకనే సమయమును పోని యొక్క సద్వినియోగం ఎవరు చేసుకుంటారంటే జ్ఞానం కలిగిన వాడు, ఆయన చిత్తాన్ని గ్రహించిన వాడు, ఆత్మపూర్ణుడు గలవాడు. మరొకసారి చూద్దాం. ఎవడు టైం రిడీమ్ చేస్తాడు? Who can redeem the time? One who walks wisely before God, not foolishly, but then who understands the will of God. Who will understand? Who becomes wise and the wisdom that come from heaven. The third thing is somebody who is filled with the Holy Spirit. When you are filled with the Holy Spirit, you have a heart of thanksgiving, and you also have a beautiful way of approaching somebody, and you will also be able to have reverence to God and to one another. May the Lord bless this word and keep us in his grace continually, because God opposes the proud. Let us not be proud in any of it. Let us humble ourselves and wait in the presence of God.